నుంచి రక్తం కారడం మొదలైంది. ఏంటిది? కుంకుమ నీళ్లలో కలిసిపోయింది. నా దిష్టి నాకు తగిలేసినట్టుంది. మోహిని, నీకసలు బుద్ధి లేదా? సమయానికి కుంకుమను ఇందులో పడేసి నన్ను కాపాడింది. లేకపోతే ఇప్పుడు నా పరిస్థితి... సరే చాలమ్మా, నేను నిన్ను క్షమించాను. అరే చూడండి, మనమందరం సైనవిని క్షమించాం కదా. లేదంటే మళ్ళీ మొదలెడుతుంది. క్షమించేశాం. కిడ్నాపర్ ఎవరి కాలికి గాయం అయిందో నేను గుర్తుపట్టలేకపోయాను. సరే అరవకండి. అమ్మాయి నా ప్రాణాలు తీసేసింది. అవి ఉప్పు నీళ్లు కాబట్టి గాయం ఇంకా పెద్దదైంది. మీ నొప్పి ఎలా భరించారో మాకు తెలియలేదు. సరే, జరిగిందంతా మన మంచికే అని అనుకుందాం, తప్పించుకున్నాం. లేదంటే పొరపాటున మీరక్కడ గనుక అరుచుంటే ఈ రోజున మన నాటకం బయటపడేదే. నువ్వు సరిగ్గా చెప్పావు. నొప్పి నా గొంతు వరకు వచ్చేసింది, కానీ నా గొంతుని గట్టిగా నొక్కి పట్టుకున్నాను. శబ్దం రాలేదు. ఓ, చిన్నతనంలో ఒక సామెత విన్నాను, గొంతు నోటి వరకు వస్తుందట. ఈరోజు నేను దాన్ని స్వయంగా అనుభవించాను. ఆ అమ్మాయి ఉందే, తెలివితేటల్లో బాగా ఆరితేరింది. ఇక మీ వెనకాలే తిరుగుతూ ఉంటుంది. నా వెనక తను ఉందంటే తనకి కేవలం మృత్యువే సంభవిస్తుంది. అయ్యా, మీరు చెప్పింది నేను తీసుకొచ్చాను. చాలా అద్భుతం, చాలా అద్భుతం. కాస్త జాగ్రత్త అండి, విషపాము. విష సర్పమా? మృత్యువు. ఏం చేయాలి? నేనెలా తెలుసుకోవాలి నా తమ్ముడైన అవిక్ని ఎవరు చంపడానికి ప్రయత్నిస్తున్నారో? సైనవి మళ్ళీ ఓవర్ థింకింగ్ చేయడం మొదలుపెట్టింది. తన మూడుని ఇప్పుడు మళ్లించాలి. ఎప్పుడు చూసినా ఏదో ఒకటి ఆలోచిస్తూ ఉంటావు. బయటికెళ్ళి అమ్మాయిలు ఎలా ఉన్నారో చూడు, షాపింగ్కి వెళ్తున్నారు, జాలీగా ఎంజాయ్ చేస్తున్నారు. కానీ నువ్వు మాత్రం 24 గంటలు థింకింగ్. నువ్వు మాత్రం ఫిలాసఫికల్ గా మాట్లాడుతున్నావా? కానీ నువ్వెలా ఇలా ఆలోచించగలుగుతున్నావు? ఎందుకంటే ఆలోచించేటంతటి బ్రెయిన్ నీకు లేదు కదా. విషయం ఏంటంటే, నా మెదడు చాలా వాల్యుబుల్. అనవసరమైన విషయాలు ఆలోచించి నా టైంని వేస్ట్ చేసుకోను. నువ్వెప్పుడూ నీ తప్పుని ఒప్పుకోవు కదా. ఒప్పుకోవడం విషయం కాదు. ఇక్కడ విషయం ఏంటంటే, ఈ సమీర్ ఏ రోజు తప్పు చెయ్యడు. అసలు ఇంతలా కాన్ఫిడెన్స్ నీలో ఎలా వచ్చింది? నువ్వు కూడా తీసుకొస్తున్నావు. మరి నీకు ఇంత ఓవర్ థింక్ ఎక్కడి నుంచి వస్తుంది? నాకు తెలుసు, నేను నీ పక్కనుంటే ఖచ్చితంగా నువ్వు సంతోషంగా ఉంటావని. సరే, త్వరగా చెప్పు, నేను బయలుదేరాలి. ఏంటి? థ్యాంక్ యూ చెప్పు, ఎందుకంటే నేను వచ్చి నీ మూడ్ని మార్చాను కదా. నేను నవ్వాలంటే నాకు నీ అవసరం ఎంత మాత్రం లేదు. అబద్ధం చెప్పుకో. ఇందాక నువ్వెలా ఉన్నావో తెలుసా? డిప్రెషన్లో మునిగి తేలుతూ ఉన్నావు. నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా నేను మూడ్ లిఫ్టర్. నాట్ ఎట్ ఆల్. నువ్వు నా హెడేక్వి, అది అస్సలు తగ్గని హెడేక్వి. నువ్వు నిజంగానే నిన్ను స్పెషల్ అనుకుంటూ ఉంటావా? స్పెషల్ మాత్రమే కాదు, రాయల్ కూడా. నిన్ను అస్సలు మార్చడం కుదరదు సమీర్. సరే, ఇక పద. అవిక్ బన్నా, మీ అక్క శైనవి నీ గురించి ఎప్పుడు ఆలోచిస్తూ బాధల్లో ఉంది. నువ్వు ఆరోగ్యంగా ఉన్నట్టు తనతో చెప్పేసేయ్.
లేదంటే నిన్న ప్రవర్తించినట్టే మళ్ళీ చేస్తుంది. అలా చేయడం తనకి మంచిది కాదు కదా. అందరూ తన గురించి ఏమనుకుంటారు? నువ్వు నా మాట వింటావా? నువ్వు మీ అక్క శైనవిని బయటికి తీసుకువెళ్ళిపో. ఎందుకంటే గదిలోనే ఉండిపోతే నీ గురించి ఎక్కువగా ఆలోచిస్తుంది. తను ఆలోచిస్తూ ఉండకూడదు. నువ్వు తనతో వెళ్ళి ఆడుకో. ఆడుకోవాలంటే గదిలోంచి ఎక్కడికైనా బయటికి వెళ్ళాలి, సరేనా? వెళ్ళి శైనవి అక్కతో ఆడుకో. ఇప్పుడు జరగబోయేది చూడు శైనవి. నిన్ను మహారాణి ఇక్కడి నుంచి బయటికి గెంటేస్తుంది. నేనేం చేయాలో ఏం తెలియట్లేదే. ఆ కిడ్నాపర్స్ ని ఎలా కనిపెట్టాలి? సమీర్, కాస్త ఆగు. అదా సంగతి. వీడు నన్ను ఏడ్పించే నా తమ్ముడా. నేనేం చేస్తానంటే, అరే అవి అవే ఆగు. ఇప్పుడు ఇరుక్కోబోయేది శైనవి. ఇక తన పని అయిపోయింది. నేను నిన్ను ఎక్కడ దాక్కున్నావా? నిన్ను బాబు, అక్కడి నుంచి వెళ్ళిపో. పాపం, చనిపోబోయింది, తప్పించుకుంది. ఇక అంతే, తర్వాత నిమిషమే అంతఃపురం నుంచి తను పదండి వెళ్ళిపోదాం. పద వెళదాం. ఏమైంది? నాకేం కాలేదు కదా. అతమా కింద బొగ్గులున్నాయి. అసలు ఏమిటి ఆటలు శైనవి? అవిక్ బన్నాకి దెబ్బలు ఏమైనా తగిలి ఉంటే అసలు నీకు బుద్ధుందా? రానియమ్మా, శైనవికి ఎక్కువ దెబ్బలు తగిలాయి రానియమ్మా. అసలు ముందు ఏం జరిగిందో తెలుసుకుందా? రాణి గారు, నేను అవిక్ ని కాపాడటం కోసమే పరిగెత్తుకుంటూ వచ్చాను. తను కూర్చున్న చోట ఒక నల్లటి పొడవాటి పావుని నేను చూశాను. అది వాడిని కరిచుండేది. ఆ పాము అవిక్కి దగ్గరగా ఉంది. అందుకే నేను పరిగెత్తుకుంటూ వెళ్ళి వాడి లాక్కొచ్చాను. అసలు ఏం మాట్లాడుతున్నావు నువ్వు? రాజభవనంలోకి పావు ఎలా వస్తుంది? రాణి గారు, ఆ విషపాము ఇంకెక్కడికైనా వెళ్లే లోపల దాన్ని మనం పట్టుకోవాలి. మీరు నాతో పాటు రండి, నేను దాన్ని మీకు చూపిస్తాను. పద. ఆ పావు ఎక్కడుందో నేను చూస్తాను, రండి. రాజభవనంలో పావా? చూపించు, నువ్వు చూసిన పావు ఎక్కడుంది? ఇందాక ఇక్కడే ఉండాలి రాణి గారు. నా కంటికి కనిపించడం లేదే. నేను ఒకవేళ శైనవి అరిచేలోపు పాము ఎక్కడికైనా వెళ్ళుంటుందేమో కదా. నేను పాముని ఇక్కడే చూశాను. అదిగో చూడండి, పాము అక్కడ ఉంది. ఆ పావుకి విషం ఉండొచ్చు. కొంచెం వెనక్కి రండి, నేను చూసుకుంటాను. ఏం మాట్లాడుతున్నావు నువ్వు సమీర్ బన్నా? అది పాము. నేను జస్ట్ చూడబోతున్నాను అంతే. వద్దు, నువ్వు వెనక్కి నిన్ను వెళ్ళు. కాటేస్తే నాకేం కాదు. వద్దు, నువ్వు అదే వెనక్కి వద్దు.
ఏంటిది? తనేం చేస్తున్నాడు? సమీర్ బన్నా, నువ్వేం పట్టుకోవద్దు. పట్టుకున్నాను. రాణి గారు, నేను చెప్పాను కదా, అది విష సర్పం, కాటేసేస్తుంది. దాన్ని ముందు కింద పడేసి. అదిగో ఆ తాడే రిమ్జిమ్కి పాము. నువ్వు చూసిన పాము ఇదేనా? చెప్పు. ఇది పాము కాదు రాణి గారు. నేను నిజంగానే పాముని నా కళ్ళతో చూశాను. నన్ను నమ్మండి, అది ఇక్కడే ఉండాలి. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళింది? నేను నా కళ్ళతో చూశాను రాణి గారు. నేనెందుకు అబద్ధం చెప్తాను? నిజంగానే నేను చూశాను. ముందు నీ మాటల్లో నమ్మకం కలగలేదు, ఇప్పుడు నీ కళ్ళను చూసినా నమ్మాలని అనిపించట్లేదు. నేనెందుకు అబద్ధం చెప్తాను? ఎందుకు నువ్వు ఇలా చేస్తున్నావు? ఇంతకు ముందు మహారాణి గారి మీద ఒక కత్తి తీసుకుని దాడి చేయడానికి వెళ్ళావు. ఈ రోజు ఒక తాడుని చూసి పాము అని భయపడ్డావు. ఈ రోజు నీ వల్ల అవిక్ బన్నా పాపం కాలిపోయి ఉంటాడు. అవిక్ బన్నాకి అక్కవని చెప్పుకుంటున్నావు, వాడికి తోడుగా ఉంటానన్నావు. కానీ నువ్వు ఎప్పుడు అవిక్ బన్నా దగ్గరకు వచ్చినా నాకు చాలా భయం వేస్తుంది. అది దెబ్బ ఎంతో వినసొంపుగా ఉంది. అద్భుతంగా చెప్పారు. పద అవిక్ బన్నా. రాణిగారి వల్లే తను తప్పించుకున్నాడు. ఏంటి సైన్యవిత? సమీర్, నేను అబద్ధం చెప్పలేదు సమీర్. అసలు ఏం జరుగుతోంది అంటే, నేను నిజంగానే ఒక తాడును చూసి పామని అనుకున్నానా? మహారాణి గారు, ఇకపైన కూడా మనం ఈ అమ్మాయి మాట వింటే అంతే, మనందరం పిచ్చి పట్టిన వాళ్ళలా తిరగాల్సిందే. ఏంటి వదినా? శైనవి ఏం తప్పు చేసింది? ఒక తాడుని చూసి పాము అనుకొని భయపడిపోయింది. తప్పు ఇంకా ఎన్ని తప్పులు చేస్తుంది? ఇంకా ఇటువంటి ఎన్ని తప్పులకి మనం ఆమెను క్షమించాలి. మహారాణి ఈ రోజు ఒక తాడును చూసి పాము అని అరిచింది. రేపు మీరు ఒక తోడేలని చెప్పి మిమ్మల్ని అటాక్ చేయడానికి ప్రయత్నిస్తే మీరేమంటారు? తర్వాత అవును, మనం ఏం ఏం చెయ్యాలి? చేయగలం? వదినా, మీరు ఎక్కువ భయపడుతున్నారు. తను సరిగ్గానే చెప్పింది ప్రేమ్. సమీర్ బన్నా, నువ్వు శైనవి ఒకే వయసు వాళ్ళు. తన మానసిక స్థితిని నువ్వు అర్థం చేసుకోగలవు. నువ్వు చెప్పబట్టే తన్ని ఈ రాజభవనంలో ఉంచాను. అవిక్ బన్నా శైనవితో ఉంటే క్షేమంగా ఉండగలడని ఇప్పుడు నీకు అనిపిస్తోందా? ఏంటిది సైనవి? నీ మీద నువ్వు డౌట్ పడకూడదు కదా. నిజంగా నీకు తెలుసు ఇక్కడ ఉన్నది పామే, అది ఖచ్చితంగా తాడు కాదు. కానీ ఆ విషపాము ఎక్కడికి వెళ్ళింది? అసలు దాన్ని ఎక్కడ వెతకాలి? పాము ఈ దారిలోంచే వెళ్ళింది. దాని గుర్తులు ఇక్కడ కనిపిస్తున్నాయి. అంటే నిజంగానే పాము ఉంది. కానీ ఎవరో ఆ పాముకి బదులుగా అక్కడ తాడు నుంచారు. ఎవరు ఇలా చేసుంటారు? అంటే ఈ ఇంట్లో ఎవరో నన్ను పెంచే దానిలో ప్రూవ్ చేయాలనుకుంటున్నారు. కానీ ఎవరది? నేను ఈ విషయాన్ని రాణి గారితో చెప్పాలి. వద్దు సైనవి, వద్దు. అసలే రాణి గారికి నీ మీద నమ్మకం లేదు. ఇది నేల మీద ఉన్నటువంటి గుర్తు. దీన్ని ఆవిడ అర్థం చేసుకుంటే పర్వాలేదు. కానీ ఆవిడ నా మాటల్ని నమ్మడం లేదు కదా. సమాధానం చెప్పు సమీర్ బన్నా. అవిక్ బన్నా నీ తమ్ముడయ్యుంటే గనక అప్పుడు కూడా నువ్వు శైనవితో అవిక్ బన్నాని ఉండనిస్తావా? సమీర్ బన్నా, శైనవి వాళ్ళ అమ్మ నాన్నల్ని కోల్పోయింది. ఆ కారణం చేత నీకు ఆమెపై ఒక సాఫ్ట్ కార్నర్ ఉంది. కానీ ఒక్క నిమిషం మోహిని, నేను ప్రశ్న అడిగింది సమీర్ బన్నాని. సమాధానం తనే చెప్పాలి.
సమీర్ బన్నా. నేను ఒక విషయం ఖచ్చితంగా చెప్పగలను. రాణియమ్మ నాకు చాలా బాగా తెలుసు సైనవి అవికి కీడు తలపెట్టాలని చూడదు. అలాగా? సరే, కానీ ఇప్పుడు సైనవి మైండ్ ఎలా పనిచేస్తుంది? ఎవరు నాకు అగేనిస్ట్ గా ప్లాన్ చేస్తున్నారు, కానీ వాళ్ళెవరు? ఎవరు చేసే అవకాశం ఉంది? నాకేం అర్థం కావట్లేదు. ఇక్కడ ఎందుకు అసలు ఏదోలా ఉంది? ఎవరూ దీన్ని క్లీన్ చేయలేదు. ఇక నేనే చేసుకోవాలి. ఇదేంటి? ఓహో, పాల గ్లాసు లోపలికి వెళ్ళిపోయిందే. తీశాను. ఈ గ్లాస్ లోపల ఏముంది? టాబ్లెట్. మీరు 2 పూటలు పాలు తాగాలని రాణి అమ్మగారు చెప్పారు. తీసుకోండి. అంటే ఎవరో నా పాల గ్లాస్ లో టాబ్లెట్ వేశారు. అంతేకాకుండా నాతో తాగించే ప్రయత్నం చేశారు. ఎవరై ఉంటారు? ఇక మందు మాత్రలతో శైనవికి నయం కాదు. తనకిప్పుడు మంచి ట్రీట్మెంట్ అవసరం. తనకి ట్రీట్మెంట్ పూర్తయ్యేంత వరకు అవిక్ బన్నాతో తనని ఒంటరిగా ఉండనిచ్చి నేను రిస్క్ తీసుకోలేను. నేను ముందు నుంచే చెప్తున్నాను కదా, ఇలాంటి పరిస్థితుల్లో సైనవి మన ఇంట్లో ఉండకూడదు. తన్ని వెంటనే శ్యామ్గఢ్ లో ఉన్న ఇంటికి పంపించండి. ఇది అవిక్ బన్నాకి సరిగ్గా ఉంటుంది, మనందరికీ సరిగ్గా ఉంటుంది. రేపు ఎవరి తలనైనా తను పగలగొట్టిందంటే ఆ తర్వాత మీరు చాలా సరిగ్గా చెప్పారు. శైనవిని శ్యామ్గఢ్లో ఉన్న ఇంటికి పంపించడానికి ఏర్పాట్లు చేయండి. తలనొప్పి తీరిపోయింది. ఇక శైనవి ఈ రాజభవనంలో ఉండకూడదు. రాణిమ, ఇది సైనవికిచ్చే పెద్ద శిక్ష. నాకు వేరే మార్గం కనిపించలేదు. మీకే బాగా తెలుసు అవిక్ లేకుండా సైనవి అస్సలు ఉండలేదని. అలాగే అవిక్ ఈ విషయం తెలిసిందంటే తను బాధపడ్డా. చిన్న పిల్లాడు ఎలా తట్టుకోగలడు? సరే, శైనవితో ఉంటే మాత్రం అవిక్ బన్నా హర్ట్ అవడా? సురక్షితంగా అది కాదు రాణి, ఉంటాడా? చాలు మాట్లాడావుగా, ఇక విను. శైనవికి ఈ విషయాలు అర్థమయ్యేలా చెప్పే బాధ్యత నీది. ఇక అవిక్ బన్నాకి నచ్చజెప్పే బాధ్యత శైనవిది. ఎలాంటి గొడవ లేకుండా ఈ సమస్య పరిష్కరించబడాలని ఆశిస్తున్నాను. సైనవిని అవిక్ని ఇద్దరిని విడదీయబోతున్నారని తెలిస్తే పాపం తను అస్సలు తట్టుకోలేదు. కానీ ఇది రాణ్యమ్మ ఆజ్ఞ. అంచేత ఈ విషయం తనకి చెప్పాలి.
సమీర్ నువ్వెక్కడా? అది చెప్పు, ఏమైంది? శైనవికి ఈ విషయం అర్థమయ్యేలా చెప్పాల్సిన బాధ్యత నీది. ఇప్పుడు నీ చెయ్యేలా ఉంది చూపి. మునుపటి కంటే బెటరే. టేక్ కేర్. సమీర్ నా కోసం ప్రాణాన్ని కూడా పణంగా పెట్టబోయాడు. ఈ అంతఃపురంలో నేను సమీర్ని మాత్రమే పూర్తిగా నమ్మగలను. నేను నీతో ఒక విషయం నువ్వు చెప్పు. వెయిట్, ముందు నేనే చెప్తాను. నాకు తెలుసు సైనవి, దిస్ గోయింగ్ టు టఫ్ ఫర్ యూ. మన రాణి అమ్మ నిన్ను వేరే చోటికి పంపించబోతున్నారంట. నువ్వు మా నుంచి దూరంగా, అవేక్ నుంచి దూరంగా వెళ్ళబోతున్నావు. రామ్గఢ్ భవనానికి వెళ్ళబోతున్నావు.